అందరికీ నమస్కారం. నా తమ్ముడు సాగర్ గారు నన్ను పిలవటం జరిగింది. నాతో పాటు ఇక్కడికి వచ్చేసిన మా సహచర గౌరవ మంత్రివర్గ సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా వేదికపై ఉన్న మరి దీని వెనుక ముందు నడిపిస్తూ ఉన్న ప్రొడ్యూసర్లు సోదరులు రమేష్ గారు, వెంకీ గారు, అదేవిధంగా నేను మొన్న సినిమా చూసినప్పుడే చెప్పిన శశికి ఒక సోషల్ మెసేజ్, పవర్ఫుల్ యాక్టింగ్ ద్వారా మెసేజ్ అందించడానికి ప్రయత్నం చేసిన డైరెక్టర్ శశి గారికి అండ్ టూ వెరీ టాలెంటెడ్ యాక్టర్స్ ఐవ్ సీన్ దెమ్. మేము అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము, ఎక్కువ మూవీలు చూడగానే అప్పుడప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉంటాము. మీతో పాటు పేర్లు విన్నాం సార్. మీరు కూడా గోపాల్ గారికి, కోయన్ రామ్ రెడ్డి గారికి, గోపాల్ రెడ్డి గారు, గోపాల్ గారికి, శుభలేఖ సుధాకర్ గారు అండ్ అందరూ మేము చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. కొరియోగ్రాఫర్కి, అదేవిధంగా మరి మిసెస్ సాగర్ గారికి, మరి వారి అభిమానులకు, వారి శ్రేయోభిలాషులకి, ఈ మూవీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. చాలా మంది వక్తలు మాట్లాడింది, ఇక డైలాగ్ రైటర్స్ కూడా ఉన్నారు. సో వాట్ వీఆర్ ట్రైంగ్ టు టెల్, they will all analyze. కానీ ఒకటే మాట చెప్తా, సాగర్ నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం, మా ప్రాంతవాసి. ఒక మంచి యాక్టర్గా ఎదగాలని ఒక తపన, తృష్ణ, లక్ష్యం పెట్టుకొని సొంతగా ఎదిగి ఇంత దూరం వచ్చి ఆనాడు మొగిలి రేకులు అనే టెలివిజన్ లో ఒక ప్రధానమైన పాత్ర, ఆయన్నే చిరంజీవి, ఆయన్నే ఎన్టీఆర్, ఆయననే అన్ని టీవీ దాంట్లో అంత పైకి ఎదిగిన తర్వాత మేమందరం చెప్పేవాళ్ళం, చాలా పెద్దగా ఎదుగుతావు నువ్వు, చాలా మందికి మరి మీ యాక్టింగ్ నచ్చింది, ఇంకా ఎదగాలని ఎప్పుడు కాంక్షించే వ్యక్తి. మా వారి శ్రేయోభిలాషులు చాలా మంది ఉన్నారు, మా డాక్టర్ గారు ఉన్నారు ఇక్కడ, మరి ఆ ప్రాంతం నుంచి వచ్చినవారు. మంచి యాక్టర్గా ఎదగాలని ఒక ఫైర్ ఇన్ ద బెల్లీ అది వారికి ఇప్పటికి కూడా ఉంది. మరి ఒక మంచి పాత్రలో నేను సినిమాలు తక్కువ చూస్తాను, మా వెంకన్న ఎక్కువ చూస్తాడు కావచ్చు, కానీ మా సాగర్ ఉన్నాడంటే తప్పకుండా చూసే మరి ప్లాన్ చేసుకుంటాం. ఏ పాత్ర చూసినా పవర్ఫుల్ పాత్రను నిర్వహిస్తూ ముందుకు నడుస్తున్న వ్యక్తి, ఇంకా ఎదగాల, ఇంకా పై ఎత్తుకు ఎదిగి తెలంగాణలో ఒక మంచి యాక్టర్గా ఈరోజు మనం మొత్తం ఈరోజున్న టాలీవుడ్లోనే కాదు, రేపు బాలీవుడ్ పోవాలి, ఇంకా ముందుకు హాలీవుడ్ కూడా పోయే మరి అంత యాక్టింగ్ టాలెంట్ ఉన్న వ్యక్తి మా సాగర్. కష్టపడి మరి ప్రొఫెషన్ పరంగా ఉన్న మక్కువతో నేను యాక్టర్ కావాలి, హీరో కావాలని ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకు నడుస్తూ ఇప్పుడు 4వ సినిమా. మరి నేను కూడా చెప్తా ఉన్నాను, ఇప్పుడు అందరూ కూడా ఓటీటీకి షిఫ్ట్ అవుతా ఉన్నారు. సో ఎందుకు ఇవాళ మార్నింగ్ మాట్లాడుతూ ఉన్న సందర్భంలో వారితో చెప్పడం జరిగింది, చాలా సందర్భాల్లో మేము మాట్లాడుతూ ఉంటాం, నాకు అర్థం కాదు చాలా ఫిలిం భాష, ఆయనకి నాకు రాజకీయ భాష ఏ విధంగా అర్థం కాదు, ఆయన కూడా, కానీ ఇద్దరం మాట్లాడుతూ ఉంటాం అనేక సందర్భాల్లో. సో వారు మంచిగా ఎదగాల. దీంట్లో ఒకటి నచ్చింది ఏంటంటే సెక్షన్ 100లో ది 100 ఐపీసీలో ఉన్న ఈ సెక్షన్ సారాంశాన్ని తీసుకొని ఒక పవర్ఫుల్ వెపన్ టు డిఫెండ్ యువర్ సెల్ఫ్ అనే ఒక మీనింగ్ ఇచ్చిన ఒక మంచి స్టోరీ ఇది. ఒక ఫ్యామిలీ స్టోరీ, ఒక థ్రిల్లింగ్ స్టోరీ. దాంతోపాటు ఈరోజు సమాజంలో జరుగుతూ ఉన్న సైబర్ క్రైమ్కు సంబంధించి, సైబర్ క్రైమ్ విషయంలో చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటారు. ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి మరి దాని ఫలితాలు ఏం మీద ఉన్నాడు, చాలా మంది చనిపోతూ ఉంటారు, చాలా మంది మానసిక ఒత్తిడిలకు గురవుతూ ఉంటారు. ఇలాంటి సందర్భాలు అన్నీ కూడా కేంద్రీకరించి ఈరోజు ఒక సినిమా 2 గంటలు పాటు సినిమాలో ఏ విధంగా దాన్ని ఎదుర్కోవాలా, ఒక ధైర్యాన్ని, ఒక సాహసాన్ని ఇచ్చే ఒక సినిమాగా మరి ఒక పక్షాన హీరో, వారితో పాటు నటించిన హీరోయిన్స్ కానీ, అదేవిధంగా డైరెక్టర్ గారు మరి డైరెక్ట్ చేస్తూ మంచి ఒక సోషల్ మెసేజ్ చేయడానికి గొప్ప ప్రయత్నం చేశారు వారు. తప్పకుండా ఒక ఫ్యామిలీ స్టోరీగా ఈరోజు సమాజంలో జరుగుతూ ఉన్న అనేక
అంశాలకి జవాబు దొరికే అంశంగా ఈ మూవీ తప్పకుండా ప్రజల్లో ఉంటుందని మేము ఆశిస్తా ఉన్నాం. ప్రజలు ఆ విధంగా కూడా మరి నా డైరెక్టర్ గారికి యంగ్ ప్రొడ్యూసర్స్ ఐ నో దెమ్ ప్రొడ్యూసర్స్ కానీ యాక్టింగ్ చేసిన మా హీరో సాగర్కి మరి యాక్టర్స్ కానీ మిగతా మరి నటీనటులందరినీ కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదించి వారి క్యారియర్కి ఒక మంచి లాంచ్ ఇచ్చే కొత్తగా లాంచ్ ఇస్తారని మా గొప్ప అభిప్రాయం. దాంతో పాటు ఈ రోజు ముఖ్యమంత్రి గారు కూడా వచ్చేదుండే, ఎందుకంటే సాగర్ అంతా రాస్తాడు అతను కూడా. ఒక సోషల్ మెసేజ్ ఇచ్చే మీ పాత్రకు తప్పకుండా నేను వస్తానని చెప్పారు, కానీ వారికి వేరే ప్రోగ్రామ్ రావటంతో మాకు తెలియజేయడం జరిగింది. వారు కూడా ఈ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద క్రూ మెంబర్స్ అండ్ ఆల్ ద టీమ్ మెంబర్స్ ఆఫ్ ద మూవీ. And with this, I would like to say only one. Wish you all the best. Good luck. Always God is there with you to bless you. Thank you very much. Thank